హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. ప్రకాశం జిల్లా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే మొత్తుముల అశోక్ రెడ్డి 6 మండలాల నూతన పార్టీ అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను మరియు పట్టణ అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు అభినందనలు తెలియజేస్తూ పదవులు అలంకరణప్రాయంగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. గిద్దలూరు చరిత్రలోనే 25 సంవత్సరాల తర్వాత కనీ విని ఎరగని రీతిలో కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం జెండా ఎగురవేశారు. అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో కూడా మనమందరం కలిసికట్టుగా పనిచేసి మరలా పార్టీని అధికారంలోకి తీసుకొని రావడమే లక్ష్యంగా పనిచేయాలి. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్ర అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకుని వస్తున్నారు. ఈరోజు ఏదైతే మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్దేశించినటువంటి విధానం ప్రకారం మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఇదే కాకుండా గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి సూచన చేస్తా ఉన్నాను. నేను పదవులు అలంకారప్రాయంగా ఉండకూడదు. ఆ పదవులు పార్టీ పరంగానా, ప్రభుత్వ పరంగానా అనేటువంటిది కాదు. ఏ పదవులోనైనా వారి యొక్క సామర్థ్యాన్ని ఆ పదవికి వన్నతిచ్చే విధంగా ఉండాలి తప్పితే పదవులు అలంకారప్రాయంగా మాత్రం ఉంచుకోవద్దనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరినైతే ఇవాళ ఎంపిక కాబడ్డారో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో చక్కటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు. గతంలో ఇది విన్నింగ్ టీం. ఇది 5 సంవత్సరాలు కష్టపడి ఈ నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే తెలుగుదేశం జెండా ఎగరలేదో ఆ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించినటువంటి వ్యక్తులు, టీము ఈ యొక్క అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ యొక్క పార్టీ కమిటీలో వ్యక్తులకు అందరికీ కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కారణం ఏమిటంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక పెద్ద భాగస్వామిగా ఉంది. ఈ రోజు గ్రామాలలో ప్రజలకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకవైపు పార్టీని, రెండో వైపు ప్రజలని, గ్రామ అభివృద్ధిని, వీటిని బ్యాలెన్స్ చేసుకుని వీరు సమన్వయంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మా యొక్క అధినాయకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క సారథ్యంలో అనుభవజ్ఞంతో కూడినటువంటిది ఒకవైపు ఉంటే, యువరక్తంతో కూడినటువంటి ఒకవైపు, వీరిద్దరూ కలిసి ఈ రోజు పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా రాబో 30 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నిరంతరం అధికారంలో ఉండేలాగా వారు చేస్తున్నటువంటి తీరుని మేము కూడా ఆదర్శంగా తీసుకునే నియోజకవర్గంలో ముందుకు పోతామని తెలియజేస్తూ, నేను మరలా చెప్తా ఉన్నాను, నేను కమిటీ సభ్యులందరికీ పార్టీ నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు పూర్తి స్థాయిలో నిర్వహించవలసిందేనటువంటి తెలియజేస్తూ, గ్రీవెన్సెస్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే తహసీల్దార్ ఆఫీసెస్ అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన అక్కడ వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చేటువంటిది కానివ్వండి, లేకపోతే మనకి హాస్పిటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వీటన్నిటిని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని వాటిని మెరుగుపరిచేటువంటి దానికి మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులుగా మీ అందరి యొక్క బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎన్నిక కాబడ్డటువంటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, ఎన్నిక కాబడ్డటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.